అదేనా కాదేనా రేపు సార్ కావాలంటారు ఓన్లీ పెట్టాలనుకున్నప్పుడు సభ మీద రావాల్సిందిగా కోరుతుంది. అలాగే రాంపతి సింధు గారు కౌన్సిలర్ కేంద్ర సభకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారెంటీల ఫైల్పై తొలి సంతకం చేసింది మన ప్రభుత్వం. కొలువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సాయం గ్యారెంటీలను అమలుకి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసినందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం కార్యక్రమానికి 28వ వార్డులో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, అలాగే పెద్దలు దావన గారికి, అలాగే ఈ వేణున్న గారికి, అలాగే మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నాయకులకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్పీలకు మరియు తీసుకున్నటువంటి ఈ ప్రజాపాలన కార్యక్రమానికి చివరి వరుసలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం చేరాలని, అందుకు ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా మా వంతు సహాయం చేశామని ఇట్టి సహకారం ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. ప్రజాపాలన అభయస్థం గ్యారంటీల గురించి దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన వార్డు సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక వార్డు కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గారికి, అతిథులు హాజరైనటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, మన రాష్ట్రంలో నూతనంగా శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కొలువుదీరినటువంటి ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుకు దిశగా శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా రాష్ట్రం అంతటా అన్ని గ్రామాల్లో, అన్ని వార్డులలో ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అభయహస్తం 6 గ్యారెంటీల అమలు గురించి అంతటా సభలు నిర్వహించి ప్రజల వద్దకే నేరుగా వెళ్ళి దరఖాస్తును స్వీకరించాలనేది ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా మనకు 28వ తారీఖు నుండి రాష్ట్రమంతా కూడా గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మనం 6వ రోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి ప్రజానికానికి అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ఏదైతే గ్యారెంటీల గురించి, మీకు కావాల్సిన అవసరాల గురించి దరఖాస్తు ఫారంలనే స్పష్టంగా టిక్కు ద్వారా మీ యొక్క వివరాలతోని పేర్కొనడం అనేది ఉన్నది. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఏంటంటే ఏదైనా పథకం కావాలన్నా, ఏదైనా స్కీమ్ కావాలన్నా, లబ్ధి పొందాలంటే ఒక ఫామ్, ఒక దాని గురించే ఉంటుండేది. ఇప్పుడు ఒక్కటే దాంట్లో ఇన్ని రకాలు, 5 రకాలకు సంబంధించినవి అడగడం అనేది ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగదు, వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా ఒక దాంట్లోనే అడగడం అనేది ఇది మేము మొదటిసారి చూస్తున్నాం. ఆ ఫారం కూడా చూస్తే చాలా సులభంగా అందరికి అర్థమయ్యేటట్లు ఉన్నది. దాదాపు ఇది మనకు 6వ రోజు. మొదటి లైన్లో కొద్దిగా ఏంటంటే అప్పుడే ఫారాలు రావడం కొద్దిగా అయింది, కానీ మీకు ముందుగానే ఫారాలు వచ్చి ప్రతి ఇంటికి కూడా చేరి ఉంటాయని అనుకుంటున్నాం. అందరు కూడా దాదాపు నింపుకున్నట్టుంది. ఇక్కడ హెల్ప్ డెస్క్, మరి అదేవిధంగా వార్డు కౌన్సిలర్ గారు,
ఫామ్ ఎట్లా నింపాలి అనేది కూడా చెప్తుంటారని అనుకుంటున్నాను. ఒకసారి ఫారం గురించి విషయానికి వస్తే మన చేసిన CEO గారు, మన డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ జనరల్ టీమ్ లీడర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ జనరల్కు సోదరి గారికి, అదేవిధంగా వేనారెడ్డి గారికి, సోదరులకు సోదరిమలకు స్నేహితులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. CEO గారు చక్కగా చెప్పినారు. ఈ ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం, ఆగండి. అందుగురించే ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చినాం, ప్రజాపాలన అయింది. ఎందుకంటే మనం ఇదివరకు చూసినాం చాలా ప్రభుత్వాలు, మనకి ఏదైనా అవసరం అనుకుంటే అర్హత ఉన్న వాళ్ళు మనం పోయి ఆఫీస్లో దరఖాస్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చేసింది. స్పెషల్ ఆఫీసర్ గారు అయితేంది, టీమ్ లీడర్ గారు అయితేంది, ఇక చాలామంది అధికారులు ఉన్నారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ప్రజలు కూడా చాలామంది వచ్చినారు, నాయకులు వచ్చినారు. మీ దగ్గరికి వచ్చేసి మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో, మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోలో పెట్టినాం. ఏదైతే 6 గ్యారంటీస్తో పాటు మేనిఫెస్టో పెట్టినాం. గవర్నర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గ సహచరులందరూ కూడా ఈ ప్రభుత్వం రాగానే మనం ఇచ్చిన గ్యారంటీస్ ఏదైతే 6 గ్యారంటీస్ అమలు చేయాలనే ఆలోచనతో 48 గంటల లోపట్నే 2 గ్యారంటీస్ ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఏదైతే మొదటి గ్యారంటీలో మహాలక్ష్మిలో ఏదైతే ఉన్నదో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కలిగేసినాం. నిన్న సీఎం గారు అయితేంది, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయితేంది, పొన్నం ప్రభాకర్ గారు వారు చెప్పడం జరిగింది. 6,50,00,000 మంది ఈ 9వ తారీఖు నుంచి నిన్నటి వరకు బస్సులో ప్రయాణం చేసిందంటే ఎంత సంతోషంగా ఉందో ఒకసారి ఆలోచించబడుతున్నారు. చాలామంది తీర్థయాత్రలకు పోయినారు, ఇళ్లకు పోయినారు. మరి కొంతమందికి అనుమానం రావచ్చు, మన ప్రజలు 4 కోట్ల మంది ఉన్నారు, 6,50,00,000 మందికి మరి ప్రయాణం చేసేదని చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు కూడా ప్రయాణం చేసినారు. అందుకొచ్చే ఆ లెక్కలు ఆ విధంగా. కాబట్టి దీన్ని మేము పూర్తిగా కొనసాగిస్తాం. మా ప్రభుత్వం ఉన్న రోజులు కూడా దీన్ని కొనసాగించడం జరుగుతుంది. అదేవిధంగా CEO గారు చెప్పినారు, ఏదైతే 5వ దాంట్లో 6వ దాంట్లో ఏదైతే మన 5 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇదివరకు ఉండే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు ఏం చేసినారంటే, పేదవారు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళంటే డబ్బులు లేక చాలామంది చనిపోతున్న ఆలోచనతో కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం చేయించేందుకు ఆ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినాం. దానివల్ల చాలామంది, లక్షలాది మంది మరి వారు రోగాన్ని నయం చేసుకోవటం చాలా రోజులు బతికినారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ మేము ఇచ్చిన హామీ ప్రకారం మళ్ళీ దాన్ని 10 లక్షలకు పెంచినాం. ఎందుకంటే ఈరోజు ఏదైనా హాస్పిటల్ పోతే మనం దాని ఖర్చులు భరించలేక చాలామంది ఇబ్బంది పడ్డారు. గతంలో చూసినాం, పైసలు లేక చాలామంది చనిపోయిన సంఘటన మనం చూసినాం. అందుగురించి 10 లక్షల వరకు దాన్ని పెంచడం జరిగింది. ఆ 2 గ్యారంటీస్ మొన్ననే 48 గంటల్లో పట్టే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 48 గంటలనే దాన్ని అమలు చేయడం జరిగింది. దాని తర్వాత 100 రోజుల్లో ప్రతిమ ఏదైతే 6 గ్యారంటీస్లో ఉండబడిన వాటిని 100 రోజులు చేయాలనే ఆలోచనతో దరఖాస్తు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మీ దగ్గరికి వచ్చింది ప్రభుత్వం, పూర్తి మీ దగ్గరికి వచ్చింది. దరఖాస్తులు కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు CEO గారు మంచిగా వివరణ చేసినారు. మహాలక్ష్మి పథకం ఏ విధంగా చేయాలి, ఎట్లా ఉంటుంది, ఏంటి సంగతి. అదేవిధంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రత్యేకంగా తెల్ల రేషన్ కార్డు లేక 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు. కానీ ఈరోజు అర్హులైన వారందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. చాలా బాధపడుతున్నాడు. తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలా వరకు మనకు పనులు జరుగుతాయి. కాబట్టి
దీనికి తప్పనిసరిగా అప్లికేషన్ పెట్టుకోండి. సంవత్సరాల పైన ఎవరికి పెన్షన్ రాలేదు, 10 సంవత్సరాల నుంచి చాలా వరకు పెన్షన్ రాలేదు. ఇప్పుడు సీఎం గారు చెప్పినట్టు ప్రత్యేకంగా మితత్తులకు కానీ వయోవృద్ధులకు కానీ అదేవిధంగా మన ఏమంటారు ఒంటరి మహిళలకు వీరు ఎవరికి రాలేదు, 10 సంవత్సరాల కాలం వాళ్ళ పెన్షన్ రాలేదు కాబట్టి దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా అందుగురించే మీరు అప్లికేషన్ దరఖాస్తు ఫిలప్ చేసేటప్పుడు మీకు తెలియని విషయాలు కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ పెట్టినారు. హెల్ప్ డెస్క్లో మీరు తీసుకుపోయి ఇచ్చేసి మీ వివరాలను చెప్తే దాన్ని పొందుపరుస్తారు, అవి తీసుకుంటారు. ఇది జాగ్రత్తగా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇది ఒకసారి కంప్యూటరైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కరెక్షన్ చేయడం చాలా కష్టం. కాబట్టి మీకు తెలియకుంటే పూర్తిగా వివరాలు వాళ్ళు చెప్తారు, వాళ్ళే నింపి పెడతారు అనుకుంటే హెల్ప్ డెస్క్ కూడా ఆ హెల్ప్ డెస్క్ సహకారం తీసుకొని మీరు తప్పనిసరిగా అన్ని కార్యక్రమాలు ఈ దరఖాస్తు ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. రాజకీయాలు అతీతంగా ఇచ్చిన వారు, రాజకీయాలు కాదు కులాలు మతాలు ఏమీ లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో బీదవారందరూ కూడా ఇల్లు కట్టించాం. నేను శాసనసభ్యునిగా దాదాపు ఈ నియోజకవర్గంలో దాదాపు 20,000 ఇల్లు కట్టించినాం. ఆ రోజు ఈ పట్టణంలో 5,000 ఇల్లు కట్టించినాం. కాబట్టి ఆ రోజు మీరు రాజకీయాలు చేయలేదు. కొన్ని ప్రభుత్వాలు పార్టీకి మీ సభ్యత్వం తీసుకుంటేనే ఇళ్ల స్థలం ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. కానీ మా దగ్గర అది లేదు. నాకు శత్రువు అయినా కూడా అర్హుడైతే తప్పనిసరిగా ఇవ్వాలి. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం, మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని చెప్పి ఇది ప్రజాప్రభుత్వం. కాబట్టి అందరూ ఒకటే సమానం, ప్రజలంతా కూడా ఒకటే సమానం. అర్హులైనందరూ వరకు కూడా తప్పనిసరిగా ఈ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో 6 గ్యారెంటీస్ అమలు చేయబడతాయని చెప్పి సందర్భంగా 4 మాసాలకు ఒకసారి మళ్ళీ రివ్యూ చేస్తాము. ఏదైతే సమీక్ష చేసి ఎవరికైతే రాలేదో అప్పుడు కూడా మేము మాట్లాడతాం. కానీ ఇప్పుడు మాత్రం దరఖాస్తులు మాత్రం ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. ఎవరైనా రాని వారు ఉంటే దేనికి రాలేదు అప్పుడు మళ్ళీ సమీక్ష చేసి ఎందుకు రాలేదో దాన్ని చూసి తర్వాత చేయగలుగుతాం. కానీ ఈ దరఖాస్తులు మాత్రం 6వ తారీఖు వరకు అందరు పెట్టుకోవాలి. మీ బంధువులు కానీ స్నేహితులు కానీ పక్కన గ్రామాలు వీళ్ళందరూ కలిసి ఆ రోజు యోచించి పేద ప్రజలకు ఏం కావాలో ఏదైతే అవసరం ఉందో వారికి ఇవ్వాలనే ఆలోచనతో 6 గ్యారెంటీ తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. మా ముఖ్యమంత్రి గారు కూడా అందరినీ పాల్గొనేటట్టు చేయమని చెప్పి ఏదైతే వార్డులో ఉన్న వారిని గ్రామాల్లో ఉన్న వారిని కూడా అందరినీ పాల్గొని ఈ దరఖాస్తు పెట్టుకునే అవకాశం కల్పించమని చెప్పి మాకు కూడా బాధ్యత చెప్పింది. కాబట్టి మేము తప్పనిసరిగా మీ అందరినీ కూడా మీకు ఇంటింటికి కూడా పోయి మా కార్యకర్తలు చెప్తున్నారు. ఓకే సార్. सामने वाली घटा बोला नहीं होगा, सामने वाली घटा बोला जी।
ఉంటుంది 100, 150, 200 అని ఇక్కడ టిక్కు పెట్టేసి ఆ కరెంటు నెంబరు రాస్తే మీ అందరికి కూడా గృహజ్యోతి పథకం కింద కరెంటు బిల్లు కట్టకుండా దానికి ఎగ్జామ్షన్ ఇస్తారు. కాబట్టి ఆ పర్టికులర్స్ కూడా దీంట్లో ఫిల్ చేయాలి. తర్వాత చేయూత పథకం, ఆల్రెడీ పెన్షన్ ఇచ్చేవాళ్ళు మళ్ళీ నాకు పెన్షన్ కావాలని ఏం రాయాల్సిన అవసరం లేదు. ఎవరైతే పెన్షన్ రావట్లేదో, కొత్తగా పెన్షన్ కావాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళు వృద్ధాప్య పెన్షన్ అయితే వృద్ధాప్య పెన్షన్ దగ్గర టిక్కు పెట్టాలి. ఒకవేళ గీత కార్మికులు ఉంటే గీత కార్మికులు, లేదా ఏదన్నా డయాలసిస్ బాధితులు అంటే ఇప్పుడు మనం కొంతమంది కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వచ్చి డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నా కూడా దానికి టిక్కు పెట్టుకోవాలి. అదే కార్మికులు ఎవరంటే బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, చాలామంది ఒంటరి మహిళలు కొంతమంది భర్త వదిలేసో లేకపోతే అన్ని వారికాల వల్ల ఒంటరిగా జీవిస్తుంటారు. అటువంటి వాళ్ళు కూడా టిక్కు పెట్టుకుంటే వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు అది పెట్టుకోవాలి. అదేగా వితంతువులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ ఉన్న వాళ్ళు, ఫైలేరియా బోధకాలు ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు కూడా టిక్కు పెట్టడం వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు ఎవరైతే మీకు పెన్షన్ అవసరం అందుకుంటారో వాళ్ళందరూ కూడా ఆ పాయింట్లో టిక్కు పెట్టి ఫిల్ చేసి మీ సంతకం పెట్టి కౌంటర్లో ఇవ్వాలి. కౌంటర్లో ఇస్తే మీరు వాళ్ళకి అన్ని డీటెయిల్స్ రాసుకొని నువ్వు ఏమేమి దానికి అప్లై చేసినావు టిక్కు పెట్టి నీకు ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదు మీ దగ్గర ఉండాలి ఎప్పటికీ. ఆ రసీదు ఉంటేనే నువ్వు ఎప్పుడైనా వచ్చి సార్ నేను రసీదు పెట్టా నాకేం రాలేదు ఎక్కడుందంటే ఆ రసీదు ఇస్తే ఆ నెంబర్తో మేము చెక్ చేసి కంప్యూటర్లో ఎవరైనా చెప్తారు నీకు ఎందుకు రాలేదు, ఎక్కడుంది, ఏం ప్రాబ్లం ఉందని. కాబట్టి రసీదును అందరూ కూడా జాగ్రత్తగా పెట్టుకొని ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మీకు ఏమేమి అవసరం ఉంది, మీకు ఏం కావాలనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అనేది మీరు అందరూ కూడా అప్లికేషన్ సబ్మిట్ చేయండి. మీకు అందరి త్వరలోనే మీ అన్ని కూడా ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుంది. కాబట్టి ఈ సదవకాశం ఉపయోగించుకోండి. ఇంకొకటి కూడా మీరు అనవసరంగా ఎవడో అప్లికేషన్ ఇస్తున్నాడని చెప్పి ఆ జిరాక్స్ సెంటర్కి పోయి 50 మంది జిరాక్స్ తెచ్చుకొని అటువంటి పని చేయకండి. మేము ఇచ్చిన అప్లికేషన్ మాత్రమే పెట్టండి. అందరూ కూడా చెప్పండి, ఎవరు కూడా బయట అప్లికేషన్ కొనొద్దు, మనం ఇచ్చిన అప్లికేషన్లే పెట్టాలి. ఎందుకంటే నెంబర్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి అటువంటి అప్లికేషన్లు పెట్టి అన్నీ అయ్యి తెచ్చి చేసుకోవాలి. కావున అటువంటి చెప్పి చేసుకొని చేయండి, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకొని మంచిగా ఈ యొక్క సదుపాయాలను కూడా పొందాలని మీరు కోరుకుంటూ పెట్టు. నువ్వు అప్లికేషన్ పెట్టు, నాకు కావాలని పెట్టు. సపరేట్ ఉన్నాయి, సపరేట్గా ఉన్నాడు ఉంటే నీ పేరుతో పెట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. నిలబడాలి, మహిళలు మాత్రమే నిలబడాల్సిందిగా కోరుతున్నాం. ఇది ముసలిలో పెట్టింది, అంతా వచ్చేట్లా పోవాలి. ముసలి నడవలేని వాళ్ళు పెట్టినారు. పిల్లలంతా తెలియకపోతే అక్కడ ఖాళీ ఉండే అక్కడ పోవాలి. అవన్నీ మీకు అవసరం